ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనే సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలనే సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నువ్వు నా కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును త్రోవ నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనము. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించను, దేవుడు ప్రతి వారిని ఏ స్థితి యందు పిలిచెను ఆ స్థితి యందు నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది దేవదూతల యొద్దకును. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏ మందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కీర్తనల గ్రంథం 77వ అధ్యాయము 14వ వచనము. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చెయ్యి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటి కంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే సర్వాధికారి అయిన దేవుడే ఉన్నారు తండ్రి. మీరే మాతో అద్భుతములు క్రియలు జరిగించే దేవుడే ఉన్నారు ప్రభావం. దాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటూ నాయన మీ ప్రేమనాలు కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.